తిరుపతి జిల్లా కోట పంచాయతీలోని దీర్ఘకాలిక సమస్యలుగా ఉన్నటువంటి పంట కాలువ ఆధునీకరణ, రోడ్డు విస్తరణ, ఆక్రమణల తొలగింపు కార్యక్రమాలను త్వరితగతిన చేపట్టేందుకు కృషి చేస్తామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. కోట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం మార్నింగ్ వాకింగ్ చేసిన ఎమ్మెల్యేను పలువురు నాయకులు కలిశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో అసంపూర్తిగా ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంను పరిశీలించారు. నిధుల కొరత కారణంగా నిలిచిపోయిన పనులకు పూర్తి చేయించేందుకు నిధులు మంజూరు అయ్యేలా సహకరించాలని స్థానిక నాయకులు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో 2 కోట్లతో ప్రారంభమైన ఈ ఇండోర్ స్టేడియంకు ప్రభుత్వం నిధులు విడుదల చేయని కారణంగా సదరు కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయకుండా వెళ్లిపోవడం జరిగిందన్నారు. అలాగే కోట పట్టణంలో రహదారుల విస్తరణ, ఆక్రమణలను తొలగించేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. త్వరలోనే అన్ని పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, వాకాడు వైస్ ఎంపీపీ వాటంగారి వెంకటరమణయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రావు ఉన్నారు. నిధులు వచ్చిన వెంటనే ముందు ఎన్క్రోచ్మెంట్స్ నేను అధికారులతో మాట్లాడి, స్థానిక వ్యాపారస్తులతో కూడా మాట్లాడి, అదే సమయంలో మా నాయకులతో కూడా మేము అందరితో మాట్లాడి, ప్రజలతో కూడా మాట్లాడిన తర్వాత ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటట్టుగా, అదే సమయంలో వ్యాపారస్తులకు ఎంతవరకు అసౌకర్యం కల్పించాలో అంతవరకు మాత్రం అసౌకర్యం కల్పిస్తూ, కానీ భావితరాలను దృష్టిలో పెట్టుకుని, ఇంకా కోట పెరుగుతున్న ఆలోచనలు దృష్టిలో పెట్టుకుని ఎక్కడెక్కడైతే ఆక్రమింపులు తీయాల్సి వస్తుందో తప్పనిసరిగా నేను ఈ అందరితో కూడా సమీక్ష చేయించి, అధికారులతో, ప్రజాప్రతినిధులతో, వ్యాపారస్తులతో, ప్రజలతో, ఈ నలుగురు స్టేక్ హోల్డర్స్ అంటారు, అందరూ కూడా అందులో భాగం ఉంది. అవి అంత చేసిన తర్వాత దానికి కూడా నేను చర్య తీసుకుంటాను. ఒకవైపు పంట కాలువ, మరోవైపు ఆ రోడ్డుకి కూడా నేను కృషి చేస్తానని చెప్పి మన కోట ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నాతో పాటు వచ్చి సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చిన మా సంపత్ గారికి, సాయిరెడ్డి గారికి, మిగిలిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన కార్యక్రమంలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళడం మాత్రం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను కూడా వీలైనంత వరకు మండలాల్లో మరి కార్యకర్తలతో ఉండండి, స్థానిక సమస్యలను కూడా బాగా తెలుసుకున్న తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకురండి అని చెప్పడం జరిగింది. సో ఆ కార్యక్రమంలో నేను స్కూల్కి కూడా రావడం జరిగింది, కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది, హెచ్ఎం గారితో మాట్లాడాను. అది మాత్రం కాకుండా వస్తూ కూడా నేను కోట పంట కాలువ చూడడం జరిగింది. అది చాలాసార్లు మేము ఎంతో కృషి చేస్తున్నాము. ప్రసన్నను కూడా చాలాసార్లు నా దృష్టికి తీసుకురావడం జరిగింది, అలాగే వినోద్ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది, ఇంకా మిగిలిన నాయకులు కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది, రాజేంద్ర కుమార్, వీళ్ళందరూ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేమందరం కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారు కూడా మేము విన్నపాలు కూడా అందజేయడం జరిగింది. దానిలో ఏం జరిగిందంటే, ఈ విధంగా అది ఒకప్పుడు పంట కాలువగా ఉండేది, దాదాపు 300-400 ఎకరాలకి అది పంట కాలువగా చేసింది. అది స్వర్ణముఖిలో నుంచి భాగంగా వచ్చేసేసి మళ్ళా తిరిగి అందులో కలుస్తుందంటే దురదృష్టవశాత్తు ఇప్పుడు తెలుగు గంగలో నీళ్ళు రాకపోవడం కానివ్వండి, సరిగ్గా ప్రాపర్గా వర్షాలు పడకపోవడం వల్ల కానివ్వండి, అది మురికి కాలువగా తయారైపోయింది. అది పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు 2 సమస్యలు అయిపోయింది. ఒకటి, పంట కాలువగా నీళ్ళకి ఆ పొలాలకి ఏమీ ఉపయోగించుకోవడానికి అవకాశాలు లేకుండా పోయింది. రెండోది ఏంటంటే మురికి కాలువగా అయిపోయి ప్రజలంతా కూడా అందులో ప్లాస్టిక్ వేయడం వల్ల ఎక్కడ చూసినా కూడా చాలా అసభ్యకరంగా కనిపిస్తుంది అది. సో అది పూర్తిగా రిపేర్స్ అన్ని చేయమని చెప్పి 2 కోట్లకి మేము కోరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కువ సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నారు కనుక నిధులు రాగానే మాకు ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది. చాలాసార్లు కూడా మేము వారితో మాట్లాడడం జరిగింది. ప్రసన్నకి కూడా మనస్ఫూర్తిగా నా వందలు తెలియజేయాలి. వారు కూడా నాకు లెటర్ ఇచ్చి 4 లెటర్లు 2 కలిపి ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఆ రోడ్డు విషయం కూడా కోటలో అది మేము కోరిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో మన కోటను అక్కడ నుంచి కూడా నేషనల్ హైవే దగ్గర నుంచి కూడా రోడ్డు అభివృద్ధి చెంది ఇలా వచ్చి వాకాడు దాటి మళ్ళీ అటుల వరకు వేసేట రోడ్లు కార్యక్రమంలో భాగంగా దాని నుంచి మళ్ళా ఇటు మన కుప్పపాటి వెళ్ళడానికి కానివ్వండి, లేదా కొత్తపాలెం వెళ్ళడానికి ఆ రోడ్డు కోటలో నుంచి కోట ఒక కేంద్రం అయిపోయింది. ఇక్కడ కోట ఒక ముఖ్యం. ఇప్పటి నుంచో రాజకీయాలకు అతీతంగా శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఇది కోట అభివృద్ధి చెందుతుంది. ఆ రోడ్డుని విస్తృతి చేయడానికి కూడా సమస్యలు వచ్చాయి. దానికి కూడా నేను 2 కోట్లతో ఎస్టిమేషన్ వేసి రాసి ఆర్ఎండ్బి వాళ్ళ దగ్గర పెట్టి నిధులు కోరడం జరిగింది. మొన్న మేము కోరిన తర్వాత కూడా రిపేర్స్ కూడా డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది, రిపేర్స్ కూడా చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే రోడ్లు బాగా పల్లాలు ఉండడం వలన ఎక్కువ కూడా నీళ్ళు అక్కడ